ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన చిందించినటువంటి రక్తం కూడా పాపము లేని రక్తాన్ని చిందించాడండి. పాపము లేని రక్తాన్ని చిందించడం అనగానే అదేదో ఒక్క రోజులోది అయిపోయింది అనుకుంటున్నారా? కాదు ప్రియులారా, కాదు. చివరి వరకు తన దేహాన్ని కాపాడుకున్నాడు. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ చివరి వరకు తన దేహాన్ని కాపాడుకున్నాడు. అంత గొప్పగా బ్రతికినటువంటి పరమ పవిత్రుడే యేసుక్రీస్తు ప్రభుల వారండి. మనం ఏదైతే సాధించలేదో అది సాధించి చూపించాడు. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండి. ప్రపంచానికి యుగ పురుషుడు, ప్రపంచానికి శక పురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచంలో మీరు ఎక్కడికి అడుగుపెట్టినా, మీరు ఏ దేశంలోకి అడుగుపెట్టినా అక్కడ మన ప్రభువు కనబడతాడు. మన ప్రభువు లేని దేశం లేదు, మన ప్రభువు లేని చట్టం లేదు. అన్ని దేశాల్లో బైబిల్ ఉంది, అన్ని దేశాల్లో మన ప్రభు జెండా పాతేశాడు. ఈవెన్ పాకిస్తాన్లో కూడా మన ప్రభు జెండా ఎగురుతుంది. రష్యా కమ్యూనిస్ట్ కంట్రీలో కూడా మన ప్రభు జెండా ఎగురుతుంది. ఆకాశం భూమి నిలిచున్నంత వరకు దీన్ని కదపడం ఎవడి వల్ల కాదు. ఇది డబ్బులిచ్చి స్థాపించినటువంటి రాజ్యం కాదు. ఎవరినో కొట్టేసి, ఎవరినో నరికేసి స్థాపించినటువంటి రాజ్యం కాదు. కేవలం ఆయన పునరుద్ధానంతో, కేవలం ఆయన మరణంతో స్థాపించినటువంటి ప్రేమ సామ్రాజ్యం. కేవలం ఆయన ప్రేమ బలంతో దీన్ని అంతటినీ స్థాపించాడు మన ప్రభు స్థాపించి. పరిశుద్ధినిగా మార్చు వికాసి సువార్తంటే పరలోకము బాట నడిపే నిత్య ప్రకాశి. రాళ్ళు విసురుతున్నామే, పూలు చల్లగలము, చిందిన రక్తంతో నీ పాదాలే కడగగలము. కళ్ళు పెరుగుతున్నామే, ప్రేమ పంచగలము, క్రీస్తు ప్రేమతోనే నీ కన్నులు తెరిపించగలము. రాజులు బెదిరించిన, పాలకులు ఎదిరించిన, దుష్టులు శిక్షించిన, నష్టము కలిగించిన, సిలువ వార్త చాటించని ఎడల మేము బ్రతకగలమా? సువార్తను ప్రకటించకపోని ఎడల మాకు క్షమ. చేతిని అడ్డు పెట్టి నీతి సూర్యునాపలేరు, కలుషాత్తులు గోడ కట్టి వెలుగును బంధించలేరు. చెదపురుగులు జతలు కట్టి ప్రళయాగ్నిని ఆపలేరు. మత ఛాందసవాదులు మా ఆత్మను చల్లార్చలేరు. తిడుతున్నా ఎందరు భయపెడుతున్నా, పడుతున్నా మానక ప్రకటిస్తున్నా. సువార్త ప్రకటన మా జన్మ హక్కురా, సువార్త వలనే జన్మించినామురా. మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమే అదేరా మా యశస్సు. చేతిని అడ్డు పెట్టి నీతి సూర్యునాపలేరు, కలుషాత్ములు గోడ కట్టి వెలుగును బంధించలేరు. చెదపురుగులు జతలు కట్టి ప్రళయాగ్నిని ఆపలేరు. మత ఛాందసవాదులు మా ఆత్మను చల్లార్చలేరు. సువార్త ప్రకటన మా జన్మ హక్కురా.